తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? అవునదల్లి. ఏంటి అసలు ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు? కొంచెం ఇంట్లో పనులతోటి బిజీగా ఉంది. అంతేనా? అంతేనా? చాలా రోజులు అయిపోయింది మీరు సుమన్ టీవీలో కనిపించి. అయితే ఎప్పటికప్పుడు పండగల గురించి వీటి గురించి చెప్తూనే ఉంటారు. ఇక రాబోతున్నది మహాశివరాత్రి. ఖచ్చితంగా అందరూ ఎదురు చూసే పండుగ అని చెప్పుకోవాలమ్మా. జాగారం అంటే ఏ పండక్కి లేని విశిష్టత ఇక్కడ చూస్తాం మనం. ఆ వైవిధ్యం అనేది కనపడుతుంది. రాత్రి వరకు మెలకు నుండి జాగరణ అని, అలాగే అభిషేకాలు, విశేషంగా ఉపవాసం, ఎప్పుడు ఉండని వాళ్ళు కూడా ఆ రోజు ఉపవాసం ఉంటారు. మరి ఎలా జరుపుకోవాలి అసలు? అలాగే ఈసారి విశేషం ఏంటి? ఎలా ఉండబోతోంది? ఆదివారం వచ్చింది, చక్కగా చెప్పండి. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి జన్మానికో శివరాత్రి అనే నానుడి కూడా మనం వింటూ ఉంటాం. అంటే అంత మహిమాన్వితమైనది. అంటే లింగం ఉద్భవించినటువంటి రోజు కాబట్టి మనం దీన్ని శివరాత్రిగా జరుపుకుంటాం. అందుకే దాని ప్రత్యేకత ఏంటి అంటే రాత్రి. అంటే రాత్రి సమయంలోనే లింగోద్భవ కాలం. రాత్రి సమయం 12 గంటల ప్రాంతంలో. అలాగే ఈ లింగోద్భవ కాలం అయిపోయిన తర్వాత శివపార్వతులకు కళ్యాణం చేస్తారు. ప్రకృతి పురుషుల యొక్క కలయిక, దానికి సంకేతంగానే శివపార్వతులకి కళ్యాణం చేస్తారు. అంటే ఇక్కడ వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వర. అంటే 84 లక్షల జీవరాశులు కూడా జన్మించడానికి భూమి మీద మన దగ్గర నుంచి ఆఖరికి చిన్న చిన్న కనపడిన సూక్ష్మజీవుల దాకా తల్లిదండ్రులు ఎవరంటే అక్కడే. ఇవి పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. అందుకని మన ఒక్కళ్ళకే చాలా ప్రత్యేకమైనది. జంతువునాం నరజన్మ దుర్లభం. శివరాత్రి జరుపుకునే అదృష్టం మానవులుగా, మనిషిగా ఉంది మనకి. అందుకే మనిషిగా పుట్టినప్పుడు ఎంతో కొంత భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే శివరాత్రి చాలా ముఖ్యమైనది. అసలు శివరాత్రి ఏంటి, లింగోద్భవ కాలం అంటే ఏంటి, చిన్న కథ తెలుసుకుందాం. తప్పకుండా. విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి బ్రహ్మగారు పుట్టారు. కమలంలోంచి ఉద్భవించారు కదా. ఉద్భవించిన తర్వాత ఇరువురు కూడా నేను నీకు తండ్రిని అంటే నువ్వు నాకు తండ్రి, ఆయన విష్ణువు అంటే నువ్వు నా నుంచి పుట్టావు, నేను నీకు తండ్రిని ఏంటని ఈయన అంటాడు. లేదు లేదు నువ్వే నాకు పుట్టావు, నేనే నీకు తండ్రిని అని బ్రహ్మ అంటారు. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఇది ఎలా తెలుస్తుందంటే అమ్మ, చండీ పురాణం దేవి పాఠం చదివితే అందులో మధుకైటభుల వధ అని ఉంటుంది. ఆ మధుకైటభుల వధలో ఏం చెప్తారు అంటే విష్ణువు బ్రహ్మని కాపాడాడు మధుకైటభుల నుంచి అని ఉంటుంది. మధుకైటభుల నుంచి నిన్ను కాపాడిన వాడిని నేనే గొప్పని ఈయన అంటాడు. కాదు నేనే గొప్పని ఈయన అంటాడు. అలా యుద్ధం జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరికి. ఇలా కొట్లాడుకుంటూ ఉంటే ప్రకంపిస్తూ ఉంటుంది అనమాట. సృష్టి స్థితి కారకులు ఇద్దరు కదా. ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఒకలాంటి భయపడిపోతూ ఉంటారు అనమాట. దేవతలందరూ కూడా భయపడిపోయి శివుడి దగ్గరికి పరిగెడతారు. ఇది ఇలా ఉందయ్యా పరిస్థితి, నువ్వు తప్ప దిక్కు లేదంటే ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళ మధ్యలోంచి పరస్పరం వేసుకుంటారు ఆయుధాలు. వేసుకున్నప్పుడు వాళ్ళ మధ్యలోంచి పెద్ద స్తంభం, అగ్నిస్తంభం ఒకటి ఉద్భవిస్తుంది. ఇదేంటిది, మేము ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే ఇంత స్తంభం వచ్చింది ఏంటి అని చెప్పి అనుకుంటారు. అనుకున్న తర్వాత ఈయన అడుగుతారు విష్ణుమూర్తి గారు, ఏంటిది ఇలా వచ్చింది అని ఆయన ఆలోచించుకున్నప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది. శివుడి యొక్క ఆకాశవాణి. ఈ స్తంభం యొక్క ఆది అంతములు కనుక్కోండి. అందుకే శివుడు ఎవరు? ఆది మధ్యాంతరహితుడు. అవును, ఆయన ఏమంటారు? ఆది మధ్యాంతరహితుడు. కనుక్కోమంటే సరే కనుక్కుందామని చెప్పి విష్ణుమూర్తి గారు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ పాతాళం వైపు వెళ్తాడు. బ్రహ్మగారు హంస రూపంలో పైకి వెళ్తాడు. ఈ విష్ణుమూర్తి గారు వరావతారం ఎత్తి వెళ్ళినప్పుడు ఈయనకు అసలు అంతం అనేది కనపడదు. పాతాళ లోకం దాటిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోయినా అది కనపడడంలా. ఎందుకంటే అంతం లేనివాడు కదా. అయిపోయిన తిరిగి వచ్చేస్తాడు, నాకు కనపడలేదు అని ఈయన చెప్తాడు. ఇక బ్రహ్మగారు ఇంకా అప్పటికి తిరిగి రారు. ఆయన అలా ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకు మొగలి పువ్వు కనిపిస్తుంది. ఈ మొగలి పువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? పైనుంచి వస్తున్నావు కదా, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఒక పరమ శివభక్తుడు అభిషేకం చేసి ఆయన శిరస్సు మీద నన్ను పెట్టాడు, అందుకని అక్కడి నుంచి
అది దాని మించి జారి నేను కిందకు వస్తున్నాను అంటే నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతారు ఈయన బ్రహ్మగారు. సరే బ్రహ్మగారు అంతటి వాడు సహాయం కోరాడు, ఏం చెయ్యాలి అంటే నేను శివుడి యొక్క ఆది చూశానని చెప్పు విష్ణువుతోటి అని చెప్తాడు మొగలి పువ్వు. సరే బ్రహ్మగారు అడిగితే ఏముంది కాదంటానా అని చెప్పి చెప్తాను. సరే ఈ లోపల కామధేను వస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతారు. నేను శివుడికి ఆదిలో పాలతో అభిషేకం చేసి వస్తున్నానని చెప్తాను. సరే నువ్వు కూడా నాకు సాక్ష్యం చెప్తావా, నేను ఆది చూశానని చెప్పి, అంటే మొదలు చూశానని చెప్పి. సరే చెప్తానంటుంది. విష్ణువు దగ్గరికి వస్తారు. ఈయన వచ్చి బ్రహ్మగారు నేను చూశాను, ఆది చూశాను, నువ్వు అంతం చూడలేకపోయావు, నేను ఆది చూశాను అంటే సాక్ష్యం ఏంటి? మొగలి పువ్వుని సాక్ష్యం చెప్పమంటాడు. చూశాడు బ్రహ్మగారు చూశారు. ఆ తర్వాత కామధేనువుని, ఆయన ఇంకా నమ్మకం కుదరదు. ఇంకొక సాక్ష్యం ఏంటి అంటే కామధేనువుని పిలుస్తారు. ఆ కామధేను ఏం చేస్తుంది అంటే తలతో చూశాడని చెప్తూ తోకతో చూడలేదని ఇలా చెప్తుంది. అంటే అందుకే ఆవుకి ఇక్కడ దాకా ఎందుకు ముట్టుకోరంటే ఇందుకే అసత్య దోషం అంటుకుంది అనమాట గోవుకి. అందుకే వెనక భాగం పూజ చేస్తూ ఉంటారు, పృష్ఠభాగం. ఇందువల్లనే కారణం. ఇలా చెప్పిన తర్వాత విష్ణువుకి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఇలా చెప్తారో ఆ లింగంలోంచి శివుడు ఆ లింగాన్ని చీల్చుకుని బయటకు వస్తారు. వచ్చి ఆయన అగ్నిశిఖలతో ఉంటాయి, అగ్నిలింగం. ఆ అగ్నిలింగం నుంచి బయటకు వచ్చి ఇట్లా నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు చూశానని చెప్పి బ్రహ్మగారికి 5 తలలు ఉండేవిట. 5 తలలో అబద్ధం చెప్పిన తలను నరికేస్తాడట అక్కడికక్కడ. అందుకే ఇప్పుడు 4 తలలు ఉన్నాయంట. చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు పంచముఖ బ్రహ్మల్లా. ఆ తర్వాత మొగలి పువ్వుని శపిస్తాడు, నువ్వు నా పూజకి పనికిరావు. అందుకే శివుడి యొక్క పూజలో మొగలి పువ్వులు వాడరు కదా, ఇందుకేనమాట. ఆ తర్వాత గోవుకి ఏం చేస్తాడంటే నువ్వు నోటితో అబద్ధం చెప్పి తలతో అబద్ధం చెప్పి తోక నిజం చెప్పింది కాబట్టి నీ యొక్క పృష్ఠభాగాన్ని పూజ చేస్తారు, ముందు భాగాన్ని ఎవరైతే ముట్టుకుంటారో వారికి పాపం వస్తుంది అని శపిస్తాడు. ఆ తర్వాత ఇంకా ఆ రుద్రుడి కోపానికి భయపడిపోయి విష్ణుమూర్తి ఆయన్ని శరణు వేడుకుని శాంతించమని అడిగి శాంతించిన తర్వాత అసలు ఆది మధ్యాంతరహితుడు ఆ ఉద్భవించిన లింగమే అరుణాచలేశ్వరుడు. ఇప్పుడు చూస్తున్నటువంటి అరుణాచలేశ్వరుడు. మరి అంత పెద్ద లింగాన్ని అందరూ చూడాలి, అంత అగ్నిశిఖలతో, అంటే అగ్ని దగ్గరికి వెళితేనే కాలిపోతూ ఉంటాం. అందుకని శాంతించి అగ్నిస్వరూపుడై అగ్నిలింగంగా అరుణాచలంలో ఉన్నవారు ఎవరు అంటే ఆ యొక్క అప్పుడు ఉద్భవించినట్టు లింగోద్భవ కాలంలో ఉద్భవించినట్టు లింగమే అరుణాచలరాత్రి. అంటే ఇక్కడ చూడండి, అరుణాచలము అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మా? శివశక్తులు ఇద్దరూ వేరు కాదు. శివుడు జ్ఞానము, శక్తి, క్రియ. అరుణము అంటే చైతన్యము, కాంతి. చలము అంటే ఏంటి? వీళ్ళ చలనం లేదులా అంటారు. ఏంటి? కొండలాగా చలనం లేదు, కదలకొండ. అక్కడ ఏముంది అరుణాచలంలో? కొండ. జ్ఞానము, క్రియ అంటే శక్తి శివులు కలిస్తేనే చైతన్యం ఒక చోట ఉంటుంది. ఆ చైతన్యం విస్తరించి ఉంది. ఎక్కడుంది చైతన్యము అంటే కదలనటువంటి కొండలోంచే వచ్చింది ఈ చైతన్యం అంతా. అదే అరుణాచలం. అక్కడ అరుణాచలేశ్వరుడుగా ఆ లింగోద్భవ కాలంలో ఉన్నటువంటి శివుడే అరుణాచలేశ్వరుల్లో ఉన్నాడు. ఇలా జరిగిన తర్వాత ఆ ఉద్భవించిన సమయాన్నే మనము శివరాత్రి అని మనం పండగ కింద చేసుకుంటూ ఉంటాం. కొంతమంది మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో కూడా లింగోద్భవ కాలం జరిగిందని పెద్దలు చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ ప్రత్యేకించి ఈ రోజు లింగోద్భవ కాలంగా మనం పూజ చేసుకుంటూ ఉంటాం. ఇది శివరాత్రి ప్రత్యేకత. ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది, ఇది కథగా మనం చెప్పుకున్నాం. బ్రహ్మ విష్ణువులు కొట్టుకోవడం ఏంటి, ఇదంతా ఏంటి అని మనకు అనిపిస్తే ఇక్కడ లోతుగా ఆలోచించాల్సింది ఏంటి తెలుసా అమ్మా? సృష్టికి ముందు ఏముంది అని చెప్పి ఎవడైనా వెతికితే ఎక్కడా దొరకదు అని అర్థం దీనికి. సృష్టి ఎక్కడి నుంచి మొదలైంది అని ఎవరైనా వెతికారనుకోండి, ఏం లేదు అక్కడ. ఎవడు వెతకలేదు, ఎవరి వల్ల కాదు. అది ఈ కథ యొక్క సారాంశం. అది అంటే సృష్టి ముందు సృష్టి ఎలా మొదలైంది అని కనుక్కునేది ఎవరి వల్ల సాధ్యం కాదు, ఒక్క శివుడి వల్లే సాధ్యం. అదే శివరాత్రి. మరి ఎలా జరుపుకోవాలి, మేము ఎలా చేసుకోవాలో చెప్పండి. అంటే అభిషేకాలు చేసుకోవచ్చమ్మా ఇంట్లో? చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చిన్న శివలింగం ఉన్నవారు పెట్టుకోవాలి. అంటే ఎవరైనా మీ గురువులు, ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక గురువులు ఉంటారు, బ్రాహ్మణ పురోహితులు ఉంటారు, వాళ్ళని అడగండి మీ ఇంట్లో. ఎందుకంటే అమ్మా మనం ఒక పని చేస్తున్నామంటే శుచి శుభ్రతలు, కొన్ని నియమాలు అవసరం. ఏది లేదంటే ఎలా కుదురుతుంది? బాత్రూంలో కూర్చుని అన్నం తినగలమా? అసలు అమ్మో కదా, ఇది వినడానికి అసహ్యంగా ఉంది. కానీ అంటే మనం చేసేది శుచిగా శుద్ధిగా
నియమనిష్టలతో. అంటే ఇక్కడ ఛాదస్తము అంటే ఏంటి, నువ్వు చాలా కరెక్ట్గా ఉన్నావని అర్థం, ఛాందసంగా ఉన్నావని కాదు. అంటే దానిలో ఉండేటటువంటి ఒక మంచి చాలా ఉంది. అలాంటి ఛాదస్తంగా ఉండక్కర్లేదు, కాకపోయినా ఎంతో కొంత నియమనిష్టలు అయితే అవసరం పాటించాలి. దాంతో నేను వీళ్ళు ఒక వర్గం వాళ్ళే మడి ఉండాలా, ఆ మడి దడి అని నేను చెప్పడంలే, కానీ నియమనిష్టలు అనేవి అవసరం. ఇది చాలా అవసరం. అలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి పెట్టుకోండి, ఆయన మీద ప్రతిరోజు కాసి నీళ్లు పోస్తే అభిషేక ప్రియ శివ. ఆయన ఏం అలంకారం అక్కర్లా, ఆ లింగం పెట్టి కాసి నీళ్లు పోసి మారేడుదళ్ళని సమర్పిస్తే చాలు, చాలా 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 మంగళాలని ప్రసాదిస్తాడు. ఇంకా మంగళాలని ప్రసాదించేటటువంటి రోజే ఈ శివరాత్రి. శివ అంటే అర్థం ఏంటంటే మంగళములు. ఈ రాత్రిని దర్శించడం వల్ల కానీ, ఈ రాత్రి జాగరణ కానీ, ఈ రాత్రి పూజ కానీ, ఈ రాత్రి అభిషేకం కానీ సమస్తమైనటువంటి మంగళాలని ప్రసాదిస్తుంది. అదే శివరాత్రి. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఇంట్లో లింగోద్భవ కాలం మామూలుగా ప్రదోషకాలం నుంచి మొదలు పెట్టాలి. ప్రదోషకాలం అంటే 5:15 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. ఈ సమయం కూడా శివుడు తాండవం చేసేటటువంటి సమయం. ఈ సమయం నుంచి మొదలు పెట్టి ఇక మహన్యాస లఘున్యాస పూర్వకాలు అయితే అలా ఏకాదశి రుద్రాలు ఇవా చేస్తూ ఉంటారు కదమ్మా, అది అయ్యేసరికి మనకు 2-3 అయిపోతుంది. ఇక లింగోద్భవ కాలం 12 గంటల సమయం చాలా 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 ఈ జాగరణ ఎందుకనేది నేను చెప్తాను. ఈ సమయంలో చాలా మందికి శివరాత్రి అంటే ఏమనుకుంటారంటే టీవీలో భూకేలా సినిమా పెట్టుకోవడం, జాగరణ చేయడం అంతే. ఎందుకు అంటే జాగరణ అంటే నిద్ర మానుకోవడం అనే ఆలోచనలోనే ఉంటున్నారు. అసలు ఈ జాగరణ ఏంటి ఎందుకో తెలుసుకుందాం. ప్రత్యేకించి శివరాత్రి రోజు భౌగోళికంగా భూమి యొక్క ఉత్తరంలో ఉండేటటువంటి గ్రహాల సముదాయం ఉంటుంది కదమ్మా, ఈ గ్రహాల సముదాయం వల్ల మనలో ఉండేటటువంటి షట్చక్రములు, ఏదైతే సూక్ష్మ శరీరంలో ఉండేటటువంటి 7 చక్రములు ఉంటాయో అవి ఊర్ధముఖంగా సుషుమ్నా ద్వారా ప్రయాణం చేస్తాయి. మూలాధార చక్రం నుంచి ఈ సహస్రారం దాకా యాక్టివేట్ అయి ఉంటాయన్నమాట ఆ గ్రహాల వల్ల. అయినప్పుడు మనకి తెలియకుండానే భగవత్ శక్తి మనలో ఉత్పన్నమై ఉంటుంది. ఎప్పుడైతే మనం మెలకువగా ఉండి ధ్యానం చేస్తామో మోక్షాన్ని పొందుతాము. అందుకే జన్మానికో శివరాత్రి ఇందుకే చెప్తారు. ఒక్క శివరాత్రి కనుక ఇలా ధ్యానం చెయ్యగలిగితే జన్మానికో శివరాత్రి, మళ్ళీ జన్మంటూ ఉండదు. అంతేకాకుండా సమస్తమైనటువంటి మంగళాలు, ఎందుకంటే ఐశ్వర్యం శివాధీనమని ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, ఎందుకంటే ఆయన జగత్పిత, సంతానాన్ని ఇస్తాడు, అనుకూలమైనటువంటి భర్తనో భార్యనో ఇస్తాడు. ఒకటి కాదమ్మా, అన్నీ. అసలు ఈ శివరాత్రి కనుక ఈ జాగరణ యొక్క విశేషం తెలుసుకుంటే చాలా విశేషమైన ఫలితాలని పొందొచ్చు. ముఖ్యంగా బిల్వాలు. ఆ బిల్వాలతో ఒక చిన్న ఉపాయం కూడా నేను చెప్తాను. చెప్పండి అమ్మా. అసలు మనకి జన్మలో దరిద్రం అనేది ఉండదు. నిజంగా చెప్తున్నాను కదా, ఎంత కష్టం రాని అలా నేను కోట్లు వస్తాయని చెప్పను. నీకు ధర్మబద్ధంగా ఏదైనా ఇంట్లో అవసరం ఉండి కోరిక ఉంది అంటే ఈవేళ నువ్వు నీకేదైనా ఇబ్బంది వచ్చింది అంటే రేపు ఆ సమస్య తొలగిపోతుంది. అంతటి మహిమాన్వితమైన రోజు ఈ శివరాత్రి. దాన్ని ఎలా చెయ్యాలో నేను చెప్తాను. ఇక జాగరణ చెప్పాను కదా, ఈ సమయం ఎలా ఉంటుంది, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రం దాకా సుషుమ్న అనేది యాక్టివేట్ అయి ఉంటుంది. ఈ సమయంలో ధ్యానం చేయగలిగితే, ఈ ధ్యానం నేను పర్సనల్గా నేను అనుభవించి మీకు చెప్తున్నానమ్మా, కరెక్ట్గా లింగోద్భవ సమయంలో శంఖనాదం వినిపిస్తుంది. 11:15 కూర్చోవాలి ధ్యానంలో. కూర్చున్నప్పుడు ఒకసారి ఫోకస్ కుదరదుగా, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవన్నీ దాటి ఆలోచనలు దాటి మన గుండె చప్పుడు మనకు వినిపిస్తుంది. చాలా ఎలా అంటే డబ్ డబ్ డబ్. అది కూడా దాటిన తర్వాత గంట చప్పుడు వినిపిస్తుంది. ఈ గంట చప్పులు కూడా విన్న తర్వాత అప్పుడు శంఖనాదం వినిపిస్తుంది లింగోద్భవ సమయంలో. ప్రణవనాదం, ఆ శంఖనాదం కూడా ఎలా ఉండదు, ఓ అనేటటువంటి ఒక నాదం వినిపిస్తుంది. ఇది నాకు ఎవరు చెప్పారు అంటే పూజ్యశ్రీ మా గురువులైనటువంటి శివస్వామి వారు చెప్పారు. నేను 41 రోజులు దీన్ని సాధన చేసి నేను అసలు ఆ అనుభూతి చెప్పలేము. అద్భుతంగా ఉంటుంది కదమ్మా. కానీ కూర్చోగలగాలి 45 నిమిషాలు.
ఆ స్థితి వచ్చే వరకు కనుక మనం కూర్చోగలిగితే అద్భుతం జరుగుతుంది. అద్భుతం అంటే ఎలా అంటే మనలో ఎంత శక్తి ఉంది అనేది అప్పుడు అర్థమవుతుంది. అంటే శివుడు బయట లేడు, లోపలే ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అంత ప్రత్యేకమైనది ఈ లింగోద్భవ కాలం. నేను చెప్పేది ఉత్తప్పుడే ఇలా ఉంటే ఇక సుషుమ్నా ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకెలా ఉంటుంది, ఇంకా ఎంత శక్తి ఉంటుంది. ఈ శక్తి ఏం చేస్తుంది తెలుసా అమ్మా, ఈ సంవత్సరం అంతా మళ్ళీ శివరాత్రి వచ్చే వరకు కూడా అన్ని ఈతి బాధల నుంచి మనల్ని రక్షిస్తుంది, రక్షణ కవచంలాగా. అది శివమాయ, శివశక్తి. అందరూ అంటారు బోళాశంకరుడు అంటారు కదా, ఆయన పిలవగానే ఎప్పుడైతే ఆయన్ని ధ్యానిస్తావో నీకు కష్టం అనేది రాకుండా చూసుకుంటాడు ఆయన. ఎందుకని చెప్పాను, ఐశ్వర్యం మొత్తము శివాధీనము. ఇంత ప్రత్యేకత ఉంది శివరాత్రిలో. ఇక జాగరణ, భౌతికంగా మనం చూసుకుంటే ఉపవాసము జాగరణ ప్రత్యేకత. చాలా మంది నీళ్లు తాగకుండా కూడా ఉంటారు, అంటే చాలా మంది, చాలా మంచిది. కానీ శరీరం పడిపోయేలా ఉండేటటువంటి స్థితి ఉన్నప్పుడు ఏమీ తీసుకోకుండా ఉండకూడదు. ఇంకొకటి చెప్తారు, ఇది ఒక వర్గం వాళ్ళకి చెప్తున్నా. ఇంకొంతమంది ఉంటారు శివరాత్రి అనగానే పుచ్చకాయలు తిన్నావా, చిలకడ దుంపలు తిన్నావా, పూరీ చేసుకున్నావా, ఉప్పుడు పిండి చేసుకున్నావా, ఇవి కాదమ్మా. ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా మితంగా ఆహారం తీసుకుంటూ మనల్ని మనం ఎలా సన్నద్ధత చేసుకోవాలి తెలుసా, శివరాత్రి 2 రోజుల ముందు నుంచి సాత్వికమైన ఆహారాన్ని ఒక్క పూటే భుజించాలి. ఈ భుజించినప్పుడు అతిగా నిద్ర రాదు, వాయు ప్రకోపాలు ఉండవు, అపాన వాయు ప్రకోపాలు ఉండవు, అంటే ఎసిడిటీ ఇది ఉండదు. చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది. హాయిగా పండు తీసుకోండి, ఫలం తీసుకోండి. ఉపవాసము అంటే నేను చెప్పింది కాదమ్మా. ఆ మధ్య ఎప్పుడో కొంతమంది విమర్శించారు కూడా, ఉపవాసం అంటే అన్నం మానేవి కూడా, ఏంటి దేవుడికి దగ్గరగా ఉండడం. నిజంగా దేవుడి దగ్గరగా ఉండడం అంటే ఏంటి, ఎక్కడైనా ఉండు, ఆఫీస్లో ఉండు, బస్సులో ఉండు, ఒక భగవన్నామం పంచాక్షరి మంత్రాన్ని లోపల అలా మననం చేసుకుంటూ ఉండడమే ఉపవాసం. ఆ ఉపవాసాన్ని చేస్తూ ఇక జాగరణ దగ్గరికి వస్తాం. తక్కువ తింటాంగా, ఒక్క పూటే తింటాం, మధ్యాహ్నం ఏమో 4 పళ్ళు తింటాం. వచ్చినప్పుడు ఈ జాగరణ మరి నిద్ర మానుకోవడం జాగరణ కాదు. అసలు జాగరణ ఏంటి అంటే, ఈ సుషుమ్న చూడండి ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తోంది, నువ్వు మోక్షం కోసమే పుట్టావు అనేటటువంటి ఎరుక వహించడమే జాగరణ, నిద్ర మానడం కాదు. నిద్ర మానడం ఒక భాగం. ఆ నిద్రలో ఏంటి, భగవంతుణ్ణే ధ్యానించడమే జాగరణ. అంతేగాని భూగైలా సినిమా చూడడం కాదు. హాయిగా అభిషేకమో, అర్చనో, పారాయణో, ధ్యానమో, ఆ యొక్క సమయాన్ని చాలా వాల్యుబుల్గా వాడుకోండి. మీ నిద్ర మానుకోవడం కోసం టీవీ చూడడం కాదు. చక్కగా జాగరణ అంటే జాగరణ. ఎప్పుడూ ఎరుక వహించి ఉండడాన్ని జాగరణ అంటాడు. ఏంట జాగరణ, ఆ భగవత్ శక్తి. శివుడు అంటే ఏంటమ్మా, పంచభూతాలు, పంచామృతాలతో అభిషేకం చేస్తాము. అవును, పంచభూతాలు అగ్ని, వాయువు, గాలి, నీరు, నిప్పు, భూమి, 5 కదా. ఈ 5 తానే ఉన్నవాడే శివుడు. ఇదే మరి జాగరణ. ఎక్కడ చూసినా భగవంతుని చూడగలగడమే జాగరణ. ఇది ఈ రోజు ఎందుకు వచ్చింది అంటే, ఆ యొక్క ఉద్భవించిన సమయము, ఎంతో శక్తి ఉంటుంది నేచర్లో. ఆ ఎనర్జీ కొంత తీసుకుంటే మన ఆరా క్లెన్స్ అయ్యి చాలా రకాలైనటువంటి ఈ అప్పుల బాధలు, ఈ సంతాన సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ఈ ఆరా క్లెన్స్ అవ్వకపోవడం వల్ల వస్తున్న తిప్పలు ఇవన్నీ. ఆరా క్లెన్స్ అవుతుంది ఫస్ట్, ఈతి బాధలు తగ్గుతాయి. ఆ తర్వాత ముఖ్యంగా పంచామృతాలతో శివుడికి అభిషేకం చాలా అందరూ చేసుకోవచ్చు. పాలు, పెరుగు, తేనె, తర్వాత ఆవు నెయ్యి, పంచదార. ఏ పంచదార, తెల్ల పంచదార కాదమ్మా, బెల్లంతో బెల్లం పంచదారలా ఉంటుంది. అది బెల్లం ఏ కలర్లో ఉంటుందో ఆ పంచదార దొరికితే మాత్రం చక్కగా దాంట్లో చేసుకోండి. పంచదార అంటే తెల్లది కాదు. ఆ పంచదారతో చక్కగా అభిషేకం. మీరు ఏవి పోయండి, ఇంతకీ అభిషేకం యొక్క విలువ ఏంటి తెలుసా? శివుడి మీద ఏది పోయండి ఉంటాయా, కిందకి జారిపోతాయి. ఏది వచ్చినా జీవితంలోకి శాశ్వతం కాదు. పాలు వస్తాయి, పాలు పెరుగే వస్తుంది, పెరుగు నెయ్యే వచ్చింది చూడండి. తర్వాత మధురం, తేనె వచ్చింది, పంచదార, తీపి వస్తుంది, ఇన్ని వచ్చాయి. మళ్ళీ ఆ తీపిలో ఒకరు కలిసింది. ఇన్ని ఉన్నా, ఇన్ని పోసినా ఇవేవి శాశ్వతం కాదు అని చెప్పడమే ఆ శివుడు గొప్పతనం. ఎందుకంటే చూడండి, అందరూ రకరకాలైనటువంటి ఆకారాలు కలిగి ఉంటారు. ఆయన ఏ ఆకారం, లింగాకృతిలో ఉంటాడు.
ఏమీ ఉండదురా అబ్బాయి, ఇదే ఉండేది చివరికి, ఏమీ మిగలదు. ఏం మిగులుతుంది? ఈ అభిషేకం అయిపోయిన తర్వాత చక్కగా శివలింగాన్ని కడిగి విభూతితో మళ్ళీ భస్మంతో అభిషేకం. ఇది సమస్తమైనటువంటి సంపదల్ని ఇస్తుందమ్మా. విభూది అంటే సంస్కృతంలో సంపద. చాలామంది విభూది అంటే ఏ బూడిద అంటారు. విభూతి అంటే సంపద. మీరు ఎక్కడైనా రీసెర్చ్ చేయండి, ఆ సంస్కృతంలో ఆ పదానికి అర్థం విభూది అంటే రకరకాలైనటువంటి సంపదల్ని ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇన్ని ఉన్నా నేను శ్మశానంలో బూడిదే రాసుకుంటున్నాను. చూడండి ఇక్కడ అర్థం చూడండి, ఎన్ని సంపదలు ఉన్నా చివరికి శ్మశానంలోకి బూడిదవుతావని భస్మం రాస్తాడు ఆయన. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి అంతే కదా, కానీ చివరికి మిగిలేదు ఇదేరా అని చెప్పడానికి అక్కడ ఉంటాడు. శ్మశనావాస దిగంబరేశ శంభో శంకర నటరాజ హరి బోల్ గణనధ ఉమాపతే శంభో శంకర పశుపతే హరి బోల్ గణనధ ఉమాపతే శంభో శంకర పశుపతే గంగాధారా గౌరీ మనోహర గిరిజాకాంతా సదాశివా గంగాధారా గౌరీ మనోహర గిరిజాకాంతా సదాశివా శ్మశనావాసా దిగంబరేశ శ్మశనావాసా దిగంబరేశ శంభో శంకర నటరాజ హరి బోల్ గణనధ ఉమాపతే శంభో శంకర పశుపతే. చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో కదా, అన్ని ఆయన పేర్లు. హరహరా అన్నాం అనుకోండి, ఎవరైనా ఉమాపతి. ఆ ఉమా శబ్దంలోనే ఓం అనండి ఒకసారి, ఓం తిరగేయండి. ఓం ఇంగ్లీష్లో చెప్పండి, ఆ ఉమా తెలుగులో చెప్పండి. ఉమా అనండి, ఉమా ఇద్దరు కలిసి ఉండేది. ఆ ఉమలోనే ఓం ఉంది, అందుకే ఉమాపతి. మళ్ళీ ఎవరు? గణనాథుడు అంటే వినాయకుడు కాదు, గణపులకు అధిపతి శివుడు. అది చూడండి. మళ్ళీ గంగాధార, చాలా మంది గంగా ఆయన నెత్తి మీద ఉంది, ఆయన భార్య అంటారు. కాదు, ఆ యొక్క ఆకాశ గంగని భూమి మీద తేవడానికి ఆయన నెత్తి మీద శిఖలో బంధించాడు. గంగాధార, గంగకు ఆధారం, భూమి మీదకి తెచ్చినందుకు. మళ్ళీ ఎవరు? గౌరీ మనోహర. ఎన్ని పేర్లు చూడండి ఆయనవే, ఎంత మనోహరంగా ఉంది. అంత మనోహరంగా ఉన్నవాడు లింగంలో ఉంటాడు. ఇది శివుడి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఏం ఉండవు ఆయన దగ్గర, అలంకారాలు ఉండవు, శుభ్రత ఉండదు. ఎప్పుడైనా కాశీ వెళ్ళారా? వెళ్ళాము. ఎలా ఉంటుంది అంటే ఏముండదు. శుద్ధాన్ని అశుద్ధాన్ని ఒకటేలాగా చూసే తత్వమే శివతత్వం. అంత గొప్పది శివతత్వం. దాన్ని విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎందుకంటే మన జన్మకి కారణం వాళ్ళే. తల్లి లేకుండా భూమి మీద ఎక్కడ పుట్టాం? తల్లిదండ్రులు లేకుండా. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. సత్యం కదా, జగమెరిగిన సత్యం. అందుకని ఇది శివుడి యొక్క గొప్పతనం. ఇంకా విశేషంగా ఒక చిన్న పరిహారం చెప్తాను. తప్పకుండా. స్వామికి ఆ రోజు చక్కగా అష్టోత్తరం షోడశోపచారాలు చేస్తాం కదా మనం. ప్రదోష కాలంలో అభిషేకం అయిన తర్వాత మీకు శివ పూజలో ఉంటాయి. పురుష సూక్తంతో చేసిన తర్వాత ఈ 108 నామాలకి 108 మారేడు దళాలు సమర్పించండి. ఈ 108 మారేడు దళాలు చక్కగా భద్రపరుచుకుని వీటిని ఎండబెట్టండి. ఎండబెట్టి ఒకసారి పొడి చేసేసుకోండి, అది మంచిది. దాన్ని ఇట్లా పొడి, ఎండాకాలమేగమ్మ వచ్చేది. పొడి అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం విభూది కలుపుకొని ప్రతిరోజు ధరించండి. ధన సమస్యలనే ఉండవు, దృష్టి దోషాలు ఉండవు, సంవత్సరం అంతా కాపాడతాడమ్మా. అందులో ఇది ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. ఇది మహాశివరాత్రి. మహాశివరాత్రి ఎందుకంటే చెప్పాను కదమ్మా, సుషుమ్న ఊర్ధముఖంగా మన భౌగోళికంగా ఉండే మార్పుల వల్ల ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనకి తెలియకుండానే మనలో ఉండే చక్రాలు యాక్టివేట్ అయి ఉంటాయి. అలాంటి సమయంలో చేసేటటువంటి పూజ ఇంకా ఎంత ఫలితాన్ని ఇస్తుంది. రోజు ధరించండి అమ్మా, చాలా విశేషం, చాలా విశేషం. దారిద్ర బాధలు కానీ, సంతాన బాధలు కానీ, దాని తర్వాత దృష్టి దోషాలు కానీ, పిల్లలకి కూడా రోజు విభూతి పెట్టుకోవడం నేర్పించండి. విభూతి చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు కుటుంబం అంతా. ఇదమ్మా శివరాత్రి అంటే. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, భక్తిగా చేసుకోండి. భక్తికి మించిన క్వాలిఫికేషన్ లేదు. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే
త్రికరణ శుద్ధిగా అనేది నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా అన్నీ నువ్వే అనే భావంతో చెయ్యండి. అదొక్కటి తెలుసుకోవాలి. అంటే త్రికరణాలు అంటే మనోవాక్కాయ కర్మలని నేను చెప్తాను కదా, నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు. మనస్సు వాక్కు బుద్ధి అనేదో చెప్తాను, మీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఇవేవి వద్దు, ఇవేవి మీరు వినొద్దు, ఒక్కటే చెప్పండి, నాకు నువ్వు తప్ప వేరే శరణాగతి లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావిన రక్ష రక్ష పరమేశ్వర. చాలు, కాపాడుతాడమ్మా, కాపాడుతాడు. ఎందుకంటే బిల్వం యొక్క ప్రత్యేకత ఏంటంటే శివుడికి ప్రీతి బిల్వం లక్ష్మీ స్థానం. బిల్వ వృక్షం మీద లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ఆ యొక్క లక్ష్మీదేవికి శుక్రవారం రోజు బిల్వాలతో పూజ చేయడం కూడా విశేషం. అందుకని పైగా ఆదివారం వచ్చింది. మీకు తెలుసా అమ్మా, సూర్య భగవానుడు అంటే శివుడే. అందుకని చక్కగా ఇలా చిన్న చిన్నవి మన జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తాయి. ఎందుకంటే భౌతికంగా కూడా మనకు చాలా అవసరం కదా, మోక్షంతో పాటు ఇప్పుడు బతకడం కూడా అవసరమే. అవును. అందుకని ఇలాంటి చిన్న చిన్నవి పాటించండి అమ్మా, చాలా మార్పు తీసుకుని వస్తాయి మన జీవితంలో. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.